అది వేసవికాలం. వేసవిలో ఏ పంట వేస్తే త్వరగా మరియు అధిక లాభం వస్తుందా అని రాము అనే రైతు ఆలోచిస్తూ ఉంటాడు. అతను పుచ్చకాయల పంట వేయాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా పొలం దున్నుతాడు. వెంటనే పుచ్చగింజలు వేసేస్తాడు. నీటి సదుపాయం రాముకి బాగా ఉండడంతో మొలకలన్నీ బాగా వచ్చాయి. కొన్ని రోజులకి పుచ్చకాయలు విపరీతంగా కాయడం మొదలుపెట్టాయి. దేవుడా, ఈసారి నాకు మంచి ఆదాయం వచ్చేలాగా ఉంది అని ఆనందపడతాడు. ఒక దొంగ రాము తోటలోని పుచ్చకాయలపై కన్నేశాడు. రోజు రాత్రులు వచ్చి పెద్ద పెద్ద పుచ్చకాయలు కోసుకుని గోతంలో ఒక బండి మీద వేసుకుని ఇంటికి వచ్చేవాడు. రాము ఉదయాన్నే వచ్చేసరికి పెద్ద పుచ్చకాయలు లేకుండా చిన్న చిన్నవి మాత్రమే ఉండేవి. ఇదేంటబ్బా, నిన్ను చూస్తే పెద్ద పుచ్చకాయలు ఉన్నాయి, ఇప్పుడు చూస్తే లేవు. ఈ రాత్రిలోనే ఏమయ్యాయి అని ఆలోచిస్తూ ఉండేవాడు. పుచ్చకాయలు దొంగిలించిన వ్యక్తి బండిని మార్కెట్లో పెట్టి అమ్మేసేవాడు. రండి రండి, తీయని పుచ్చకాయలు, తాజా తాజా పుచ్చకాయలు, ఎర్రని పుచ్చకాయలు రావాలమ్మా రావాలి అని అంటూ ఉండగా అందరూ వచ్చి పుచ్చకాయలు కొని భలే బాగున్నాయండి అనేవారు. అబ్బా, అన్నీ అమ్మేశాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికెళ్ళి భార్యతో ఇలా అంటాడు. సుజాత, ఈరోజు వ్యాపారం బాగా జరిగింది, బాగా డబ్బు వచ్చింది. అవునా, పుచ్చకాయలు ఏ రైతు దగ్గర కొన్నారండి? కొన్నాలేవే, నాకు తెలిసిన ఒక రైతు దగ్గర. అవన్నీ నీకెందుకు అని అంటుంది. ఆ రోజు రాత్రి తన భర్త అర్ధరాత్రిలో కాయలు కోసుకుని ఇంటికి వస్తుండగా భార్య చూసేస్తుంది. ఏమండి, మీరు ఈ టైంలో కాయలు తెస్తున్నారా? ఈ టైంలో మీకు అమ్మిన వారెవరండి? నిజం చెప్పండి, ఈ పుచ్చకాయలు మీరు దొంగతనంగా తెచ్చారు. అవును సుజాత, ఈ కాయలు నేను దొంగిలించాను. ఏం చేయను, ఇలా చేయడం నాకు తప్పలేదు. ఎందుకు ఇలా చేశారండి? నేను ఎప్పుడైనా అది లేదు ఇది లేదు అని అడిగానా? ఉంటే తింటాం, లేదంటే పస్తుంటాం. కానీ మన స్వార్థం కోసం ఎంతో కష్టపడి చెమటోడ్చి ఎంతో పెట్టుబడి పెట్టి రైతు పండించుకున్న పంటను దోచుకోవటం ఎంత పాపం. మీకు మనస్సాక్షి లేదా? ఏమోనే, ఇదంతా నేను ఆలోచించలేదు. మన ఇల్లు గడవాలి అనుకున్నాను అంతే. తప్పండి. మనం తినడం కోసం వేరే వాళ్ళ ప్లేట్లో అన్నం లాక్కోవడం పాపం కదా. ఇదంతా నాకు తెలియదు. మీరు తెచ్చిన ఈ పుచ్చకాయలన్నీ వెళ్ళి వాళ్ళకిచ్చేయండి. అదెలాగే? ఇవి కూడా అమ్మేసి మొత్తం డబ్బంతా ఆ రైతుకు ఇచ్చేయండి. ఇలా చేయకపోతే నేను ఒప్పుకోను. మరుసటి రోజు ఆ పుచ్చకాయలన్నీ అమ్మేసి 3 సార్లు దొంగిలించిన పుచ్చకాయలు అమ్మగా వచ్చిన డబ్బంతా ఆ యజమానికి ఇవ్వాలని తన దగ్గరికి వెళ్తాడు. యజమాని గారు, నన్ను మీరు క్షమించాలి. నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? అసలు ఎవరు నువ్వు? నేను మీ తోటలోని పుచ్చకాయల్ని దొంగిలించిన వ్యక్తిని. ఇలా చేయడం తప్పని తెలుసుకున్నాను. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుల్ని మీకు ఇవ్వాలని తీసుకొచ్చాను. ఏంటి, ఆ వ్యక్తి నువ్వేనా? ఈ క్షణం దాకా నా కాయల్ని దొంగిలించిన వారిపై నాకు మహాకోపం ఉండేది, కానీ నిన్ను చూశాక ఆ కోపం అంతా పోయింది. ఇలా తప్పును తెలుసుకుని మంచిగా మారేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాకు నేనుగా మారలేదు యజమాని గారు. నా భార్య మీ యొక్క కష్టాన్ని, మీరు కన్న కలల్ని, మీరు ఆ పంటపై పెట్టుకున్న ఆశలను వివరించి నా కళ్ళు తెరిపించింది. నిజమైన అర్ధాంగి ఎలా ఉండాలో అలాంటి భార్య నీకు దొరికింది. రాము ఆ డబ్బును తీసుకుని తన భార్యకు బహుమతిగా కొన్ని పుచ్చకాయల్ని బహుమతిగా పంపిస్తాడు. పరుల సొమ్ము పాము లాంటిది, అది ఎప్పటికైనా మనల్ని కాటేస్తుంది.
అది ఈ కథలోని నీతి.